అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హార్మోనియస్ అన్న పదానికి రమేష్ గారు మనం శాంతి కాముకులం అని చెప్పడానికి మరొక తార్కాణం, ఈ సంఘటన జరిగిన తర్వాత కావాలని ఉగ్రవాదులు పన్నిన కుట్ర అని తెలుసుకుని భారతీయులు ఎంత సంయమనంతో ఎక్కడా కూడా ఎంత హాయిగా బయటకు వచ్చి మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని బయట పెట్టిన తీరు మాత్రం చాలా గర్వకారణం. ఎందుకంటే కాశ్మీరీలు ఎలా ఆదుకున్నారో కూడా చెప్పారు. అదే కాశ్మీర్ దాడిలో కొంతమంది 5గురు ఉగ్రవాదులు మత ఉన్మాదంతో చేసిన పనిని అర్థం చేసుకున్న ఇస్లాంలో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది అది తప్పు అని గ్రహించి హిందూ సోదరుల్ని సోదరిమణుల్ని కాపాడింది ఒక్క భారత్కే చెల్లింది. అవును, భారత్ లో నిజంగా అంతటి పరమత సహనము, రిలీజియస్ టాలరెన్స్ ఉన్న మన దేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన కుట్రని మాత్రం ఇవాళ భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అధికారికంగా ఎవరెవరు మరణించిన తెలుస్తోందండి మనకి ఇక్కడ. 90 మంది ఇప్పటికి 100 మంది వరకు ఉగ్ర మూలాలు నాశనం అయిపోయినాయి. ఇంతవరకు మనము పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్ టార్గెట్స్ ని కొట్టలేదు, పాకిస్తాన్ లో ఉన్న కార్మిక కర్షక సోదరుల్ని కొట్టలేదు, ఎవరిని అసలు పాకిస్తాన్ లో ఉన్న పేదవారు గాని పాకిస్తానీ సామాన్య ప్రజలు గాని భారత్ కి శత్రువులు కాదు. అవును, మనకి శత్రువులు ఉగ్రవాదులు, మతంతో విర్రవీగుతున్న మతోన్మాదులు, ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్ ఉన్న ఎనీ రిలీజియన్ వాళ్ళని ఎవరిని మనం వదలము. ముఖ్యంగా రైట్ నౌ ఇట్ హ్యాపెన్స్ టు బి ద టెక్స్ట్ అండ్ ద కాంటెక్స్ట్. అవును, హ్యాపెన్స్ టు బి దిస్ ఫండమెంటల్ గ్రూప్. దట్స్ వై వీఆర్ ట్రైంగ్ టు ఎలిమినేట్ లష్కర్-ఇ-తైబా అండ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9 తీవ్రవాద స్థావరాలంటే దాదాపు 6 గ్రూపులు ఉన్నట్టు తెలుస్తుంది. 6 గ్రూపులు కాదండి మేడం, నేను చెప్తున్నాను. ఇక మీరు చూడబోతున్నారు, ఇది అంతం కాదు, ఆరంభము. ఇప్పుడు ఇంకొక 24 ఉగ్రవాద శిబిరాల్ని, పేర్లు చెప్పను, ఎక్కడా చెప్పను, మేము చేసిన రీసెర్చ్ ప్రకారము మీకు తెలుసు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము గత 15 ఏళ్ల నుంచి భారతదేశం కోసము ఎంత కష్టపడుతున్నాము, ప్రపంచ శాంతి కోసం ఎంత కష్టపడుతున్నాము. ఇన్ఫాక్ట్ అజిత్ దోవల్ గారితో నేరుగా మీ టీమ్ కి మీరు పనిచేసిన అనుభవం ఉంది మీకు. ఇక్కడ ఒకటి అడుగుతాను రమేష్ గారు, బికాస్ మీరు దొరికారు మాకు. ఇవాళ చాలా బిజీ డే మీకు. చర్య పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్తే, ఇది స్పెసిఫికలీ అంటే ఇది నాన్ స్పెసిఫిక్ అండ్ ఎస్పెషలీ మనకి లోకలైజ్డ్ గా తీవ్రవాద శిబిరాల్ని మాత్రం అటాక్ చేయడం మా ఉద్దేశం అని చెప్పి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ వచ్చింది. మనం ఇప్పుడు వరకు దాంట్లోనే ఉన్నాము. నౌ ఇఫ్ వి సీ హౌ పాకిస్తాన్ గవర్నమెంట్ డిస్ప్రపోర్షనేట్ గా రియాక్ట్ అయ్యి ఇదే సమయం అని మన పౌరుల మీద కానీ మన వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కానీ దాడి చేస్తే 100% వీఆర్ గోయింగ్ టు హిట్ దేర్ వైటల్ ఇన్స్టలేషన్. అండ్ ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాల్ని మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు గనక రిటాలియేట్ అవుతే ఉగ్రవాదాన్ని వాళ్ళు సమర్థిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదా అంతర్జాతీయ సమాజంలో? ప్రపంచంలో శాంతి సౌభాగ్యము, వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఎలా ఉండాలి? అశాంతి ఉండకూడదు, రైట్? రక్షణాపరమైన భద్రతాపరమైన ఇబ్బందులు ఉండకూడదు. అలాంటివి చేస్తున్నది ఎవరు? పాకిస్తాన్ అని తెలిసింది. అందుకనే 197 దేశాల్లో 160 దేశాల పైగా భారత్ పక్షాన్ని నిలిచి మీరు చేస్తున్న దాన్ని మేము సమర్థిస్తున్నాము. ఎందుకంటే టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ ఆర్ నాట్ ఓన్లీ అన్ ఎనిమీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా, బట్ ఆల్సో ఇట్ ఈస్ ఏ బ్లాట్ ఆన్ ద హ్యుమానిటీ. అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పారు రమేష్ గారు. ఇక్కడ స్పష్టంగా ఇప్పుడు జరిగిన ఈ అటాక్ కి ముందు కొన్ని ఫీలర్లు అక్కడ క్రిప్టిక్ గా కొంతమంది గత మాజీ రిటైర్డ్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ట్వీట్ చేసినట్టు మనకి సమాచారం వచ్చింది. అండ్ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయని చెప్తారు జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లని పటిష్టం చేస్తుంటారు భారత సరిహద్దుల్లో? బికాజ్ ఇక్కడ చైనా పాత్ర కూడా కొంత ఉంది. అటువైపు నుంచి పాక్ కి కొంత మనతో ఉండే శత్రుత్వాన్ని బలపరచుకోవడానికి అవకాశంగా వాడుకుంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. మ్యామ్, ఈ కాంటెక్స్ట్ లో నేను ఒక్కటి మన 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకి చెప్తాను. అంతర్గత భద్రతలో భాగంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఇప్పుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్నాయి. రైట్. అంటే జోన్ లో మన సైనికులతో పాటుగా మన సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది పాకిస్తాన్ గవర్నమెంట్ కల్పించినా మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి, రైట్, మనం ఎటువంటి చేయకూడని పనులు, చేయాల్సిన పనులు, డూస్ అండ్ డోంట్స్ గురించి, అన్నిటికీ మించి బంకర్స్ లో ఎలా తలదాచుకోవాలి, ఎటువంటి సైరన్ వస్తే దేనికి సంకేతము, అవసరం లేకుండా ఊరినే జస్ట్ బయటకు వచ్చి సరదాగా షికారులు చేయకుండా మన షాపింగ్ మాల్స్, మన దేవాలయాలు, లేదా మన మాస్కులు, ఎనీ పబ్లిక్ ప్లేసెస్ బోత్ సింబాలిక్ ప్లేసెస్ అండ్ సాఫ్ట్ టార్గెట్స్ లైక్ అంటే గోకుల్ చాట్ లాగా జరగకుండా అనవసరంగా బయట తిరుగుతా లాయిటరింగ్ అరౌండ్ చేయకుండా, హోటల్స్ పని లేకపోతే ఇంట్లో నుంచి కదలకుండా, ముఖ్యమైన పని మాత్రమే అంటే ముఖ్యంగా మెడికల్ హెల్త్ పనులు మాత్రమే బయటకు వచ్చి 25 లక్షల మంది సైన్యానికి ఈ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న 140 కోట్ల మంది యొక్క బలం
మన 25 లక్షల మందికి యాడ్ అయ్యి సైన్యానికి 100% పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం మీద విక్టరీ సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటే మరి బట్ అలా చేయడం వల్ల మనం అంటే కార్యక్రమాలు ఆపుకుని పనులు ఆపుకుని ఇంట్లో ఉండడం వల్ల మనకి వాణిజ్యము, వ్యాపారము, రాకపోకలు ఆల్రెడీ కొంత భాగంలో మనకి తెలుస్తోంది. వాళ్ళ ఫ్లైట్స్ హావ్ బీన్, ఎయిర్పోర్ట్స్ హావ్ బీన్ షట్ డౌన్ ఇన్ దట్ ఏరియా ఒక్క 48 hours బికాజ్ ఇది సమ్మర్ హాలిడేస్ సమయం. చాలా మంది ఉత్తర భారతదేశానికి ప్రయాణించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? అర్థమైంది మేడం. నేను కంప్లీట్ గా దీన్ని బంద్ చేసి అందరూ ఇంట్లో కూర్చోమని, పిరికి పందల్లాగా ఉండమని, భయంతో ఉండమని చెప్పట్లా. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు పాటిస్తే చాలు, ఏం చేయొద్దు. అదే మీరు చేసే దేశానికి సేవ. మీ దేశభక్తిని మీ క్రమశిక్షణ ద్వారా గవర్నమెంట్ ఇచ్చే వాటికి మీరు ఫాలో అవ్వండి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా. మన జెండా, మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాపాడుకోవటానికి కొద్దిగా క్రమశిక్షణతో మెలగండి. అదొక్కటి మాత్రమే చెబుతున్నాను నేను. క్రమశిక్షణగా అప్రమత్తంగా ఉండాలి. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమాజంలో దృష్టికి వస్తే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి తెలియజేయండి. నేను ఎందుకు చెబుతున్నాను మేడం, లాస్ట్ మాట చెప్తాను. మొదటి స్వతంత్ర సంగ్రామం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క జాత్యహంకారానికి కానీ, వాళ్ళ యొక్క అథారిటేటివ్ కి వ్యతిరేకంగా చేశాం. రైట్. ఇది ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగేన్స్ట్ ద టెర్రరిజం. అప్పుడేమో ఇంపీరియలిజానికి, కొలోనియలిజానికి వ్యతిరేకంగా చేశాము. ఇప్పుడు టెర్రరిజానికి, ఎక్స్ట్రీమిజానికి, ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా చేసే రెండవ స్వతంత్ర సమరాంగణము. అప్పుడు మా ముత్తాత గారు ప్రాణాలు అర్పిస్తే, కన్నగంటి హనుమంత్ గారు బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపితే, పల్నాడు దుర్గి మండలం. ఈ రోజు నేను వాళ్ళ మునిమనవడిగా, గ్రేట్ గ్రాండ్ సన్ గా, దిస్ ఈజ్ మై హిస్టారిక్ అండ్ very, very important responsibility. I am taking it on my shoulders, right, to bring awareness about securing the country, India. That's what I have been doing for the last 15 years. Right, sir. మీ అపారమైన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ తో అడుగుతున్నాం. ఏవేవి ప్రస్తుతం సాఫ్ట్ టార్గెట్స్ గా మనం పరిగణించుకుని మరింత, మీరు మాల్స్, షాపింగ్ మాల్ జనరల్ గా చెప్పారు, నగరాల పరంగా చూసుకుంటే ఏ ప్రాంతాలలో ఇంకా కొంచెం సెక్యూరిటీని బీఫప్ చేసే అవకాశాలు ఉంటాయి? మన భాగ్యనగరం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ పరమత సహనంతో మెలగాలి. రైట్. మన పక్క సోదరులు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడొద్దు. అందరితో సహజీవనం అంటే సమదృష్టితో చూడండి. నెంబర్ 1 అది మన మైండ్ సెట్. మన మైండ్ సెట్ అట్టు ఉండాలి. నెంబర్ 2 షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, వీటికి అవసరం అయితేనే వెళ్ళండి. అది రెండోది. మూడోది, ఇప్పుడు ఒక 2-3 రోజుల పాటు ఈ మీటింగులు అంటే అన్నెసెసరీ మీటింగ్స్, ప్రాణం మీదకి వచ్చే మాత్రమే, అంటే ప్రాణానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన మాత్రమే ఒక 2 days ఈ పనులు మాత్రమే అటెండ్ అవ్వండి. 2 days అడుగుతుంది. 2 days. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా డిజిటల్ స్పేస్ లో మనకి వచ్చే వీడియోలని కానీ, సోషల్ మీడియా పోస్టుల్ని దయచేసి డోంట్ గెట్ ఇన్ టు ద రూమర్ మాంగరింగ్, డోంట్ స్ప్రెడ్ రూమర్స్ ఆల్సో, and only follow the government orders. ఎందుకంటే మనకి మొన్న కూడా పహల్గామ్ అటాక్ తర్వాత కొన్ని ఫాల్స్ వీడియోస్ బయటకు వచ్చి ఫాల్స్ ప్రొపగండాలు జరిగిన ఉదంతాలు కూడా చూసాము. ఎవరో మన భారత సైనికులు మన ప్రభుత్వాన్ని తిడుతున్నట్టుగా కొన్ని క్రియేట్ చేసిన వీడియోలు, ఫేక్ వి, పాతవన్నీ కూడా లాగి కొంతమంది మిస్క్రియంట్స్ అండ్ వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లో ఒక భాగం అని చెప్పాలి. అటువంటి వ్యక్తుల వీడియోల్ని దయచేసి నమ్మి ఎమోషనల్ భావోద్వేగానికి లోను కాకూడదని చెప్పి, ఫిజికల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, and only one thing, we have the skill, we have the will. Now we are going for the kill. We are not killing innocent civilians, we are not killing any other human being, we are only killing extremist, fundamentalist terrorists, and terrorism. This is the clarity of Operation Sindoor.